ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పటం అనేది మంచి అలవాటు. మీరు తెలుగు చదివేటప్పుడు ఒకవేళ తెలుగు రాకపోతే ఒత్తులు, ద్వితీయాక్షరాలు, సంయుక్తాక్షరాలు మేడం దగ్గర నేర్చుకోండి. ఒక నెల కేటాయించండి. ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక నోట్స్ పెట్టుకొని ఒత్తులు, గుణింతాలు చక్కగా నేర్చుకోండి. గుణింతాలు వేస్తే తెలుగు చప్పగా వస్తుంది. తెలుగు రాకపోవడానికి కారణం ఏంటంటే, లోపం ఏంటంటే మీ గుణింతాలు రావు, అక్షరాల గుణింతాలు రావు. మేడం గారు నేర్పుతారు. ఒక నోట్స్ పెట్టుకోండి, రోజు అభ్యాసం చేయండి. ఒక నెల రోజుల్లో తప్పనిసరిగా బైబిల్ చదవడం అనేది మీకు చక్కగా వస్తుంది. ఒకవేళ బైబిల్ వచ్చిందంటే ఆడు మాట్లాడినట్టు తెలుగు ఇంకెవరు మాట్లాడరు. తెలుగు మంచి పాండిత్యం. కాబట్టి మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు. మీరు ఏది ప్రాబ్లంగా ఉన్నా దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది అంతే. మీరు చదువుతున్నప్పుడు అందరికీ మరి అది అర్థమయ్యేటట్లుగా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా రాదు. ప్రభువే చెప్పాడు. ఈరోజు అంశం ఏంటంటే విగ్రహారాధికుడైన అబ్రహాము. విగ్రహారాధికుడైన అబ్రహాము. మనం అనుకుంటాం కదా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము అందరికీ మూల పురుషుడు అని చెప్తాం. ఇది మారు మనసు పొందినప్పుడు చరిత్ర. మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు ప్రభువుని ఎలా అంగీకరించాడో, ఏ విధంగా మారు మనసు పొందాడో మనం ఈరోజు తెలుసుకుందాం. అబ్రహాము విగ్రహారాధికుడు. అంశం ఏంటి? విగ్రహారాధికుడైన అబ్రహాం అన్న కూడా ఒకటే అర్థం. విగ్రహారాధికుడైన అబ్రహాము. అబ్రహాము చరిత్ర చూస్తే విగ్రహాలు చేస్తారు. వాళ్ళు విగ్రహాలు చేస్తారు. వెండి విగ్రహాలు, బంగారపు విగ్రహాలు. మరి విగ్రహాలు చేయడంలో పాలు పంపు పొందినవాడు అబ్రహాము. వాళ్ళ నాన్నగారు తెరహు. వాళ్ళ నాన్నగారికి అదే పని. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు నాహోర్ అని, నాహోర్కి అదే పని, అబ్రహాముకి అదే పని. ముగ్గురు. వాళ్ళ నాన్నగారు తెరహు. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. అబ్రహాము చరిత్ర ఏమిటో యెహోషువ గ్రంథంలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు నదీ తీరమున నివసించి ఇతర దేవతలను పూజించిరి. అది ఆ చరిత్ర. ఇతర దేవతలను పూజించారంట. వాళ్ళ దేశం ఏంటి? కల్దీయుల దేశం. 24:2 యెహోషువ గ్రంథం 24:2. వాళ్ళ దేశం ఏ దేశం? కల్దీయుల దేశం. ఆ దేశం ఎక్కడుంది? యూఫ్రటీస్ నది అవతల ఉన్నది. యూఫ్రటీస్ నది దేవుడు ఏదేను వనంలో ఒక నదిని తీసుకొచ్చాడు. ఆ నది 4 పాయలైంది. వాటిలో ఒక శాఖ ఏంటంటే యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నదికి అవతల వైపు ఉన్నటువంటి అబ్రహాము ఏ ఊర్లో ఉండేవాడంటే, వాళ్ళ గ్రామం, వాళ్ళ దేశం పేరు ఏంటంటే కల్దీయుల దేశం. కల్దీయులు విగ్రహాలు చేయటంలో ఫేమస్, అంత ఫేమస్. విగ్రహాలు ఎట్టైనట్ట చెక్కుతారు. ఉన్న పాటు నిలబెట్టి విగ్రహాలు చెక్కగలరు. మీరు గమనించారో, మన గుళ్ళో విగ్రహాలు చెక్కడానికి ప్రత్యేకించి నైపుణ్యం కలిగినటువంటి కొంతమందిని తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు మామూలు ఉన్నటువంటి ఆ రాయిని తీసుకొని వెళ్ళి, మామూలు రాయే, మనం కూర్చునే రాయిని తీసుకొని వెళ్ళి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో దాన్ని చెక్కారు. మీరు గమనించి చూడండి. దేవాలయంలో విగ్రహాలు చెక్కుతారు. విగ్రహాలు అంటే మామూలు రాళ్ళు, అయ్యి నాపరాళ్ళు,
మొద్దురాళ్ళు. ఆ రాళ్ళను తీసుకొని వెళ్ళి మనిషి నిలబెట్టి ఆకారాన్ని ముందు అడుగుతారట. ఏ విధంగా చెక్కాలండి? ఒక ఒక సింహాన్న, లేకపోతే ఒక ఆవున, లేకపోతే ఒక గొర్రెన, లేక ఒంటెన, ఏ విధంగా చెక్కాలని ముందు అడిగినప్పుడు వాళ్ళు చెప్పంగానే మనసులో తలుసుకుంటా ఒక రాయిని తీసుకొని, ఏ రాయి అది? మామూలు రాయిని తీసుకొని చెక్కుతారంట. అలాంటి చెక్కటంలో ఫేమస్ కలిగిన దేశం కల్దీయుల దేశం. ఆళ్ళల్లో ఇంకా ఫేమస్ అయినటువంటి వాడు అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు. ఆయన విగ్రహాలు చెక్కటంలో ఫేమస్. బైబిల్లో క్విజ్ ఒకటి వస్తుంది. విగ్రహాలు మొట్టమొదట నేర్పరి విగ్రహాల్లో మంచి పాండిత్యం కలిగిన వాడు ఎవరంటే అబ్రహాము తండ్రి అయిన తెరాహు అని మీరు చెప్పాలి, రాసుకోండి. జీకే అది. బైబిల్లో ప్రపంచంలో విగ్రహాలు చెక్కేది ఎవరంటే, విగ్రహాలు చెక్కడంలో ఎవరు పాండిత్యం కలిగిన వాళ్ళంటే తెరాహు. ఆయనకి 2 కుమారులు. ఒక కుమారుడు అబ్రహాము, రెండవ కుమారుడు నాహోరు. వాళ్ళు ఉంటున్న దేశం ఏంటంటే యూఫ్రటీస్ నది అవతల ఒక దేశం ఉన్నది. ఆ దేశం పేరంటే కల్దీయుల దేశం. కల్దీయుల దేశం అంటే విగ్రహాలు చెక్కటం. అలాంటి చెక్కటంలో వాళ్ళ నాన్నగారిని తెరాహు అబ్రహాముకు విగ్రహాలు చెక్కడం నేర్పాడు. నాహోరు విగ్రహాలు చెక్కడం నేర్పాడు. అసలు విగ్రహాల గురించిన ఒక యూనివర్సిటీ ఉందంట కల్దీయుల దేశంలో. ఒక యూనివర్సిటీ ఉన్నదంట. ఒక నాపరాయిని తీసుకొని వచ్చి, దానికి ఆకారం లేకుండా ఒక రాయిని తీసుకొని వచ్చి ఇది ఈ విధంగా చెక్కమంటే ఆ విధంగా చెక్కుతాడంట తెరాహు. తన కుమారులైన 2 కుమారులకి, ఎవరు వాళ్ళ 2 కుమారులు? నాహోరు, అబ్రహాం. వాళ్ళిద్దరికి కూడా ఇలా చెక్కాలని చెప్తాడంట. అలాంటి విషయంలో పాండిత్యం కలిగిన వాడు అబ్రహాము. ఏమండి? ప్రభు నమ్ముకో మునుపు అబ్రహాం ఎలాంటి వాడు? విగ్రహాలు పూజించేవాడు, విగ్రహాలు చెక్కేవాడు. ఏ విగ్రహం ఎలా చేయలేదో తెలుసు. ప్రపంచంలో ప్రతి దాన్ని చెక్కగలడట. ఒక నాపరాయిని తీసుకొని వచ్చి, దానికి ముక్కు ముఖం లేని ఒక రాయిని తీసుకొని వచ్చి ఏ రూపంలో చెక్కాలంటే ముందు అడుగుతాడంట. ఏం చెక్కాలండి? సింహం చెక్కాలండి. సింహాన్ని చెక్తాడు. ఒకే రాయి, దానికి ఒక రాయి యాడ్ చేయరు. అంత పాండిత్యం కలిగినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఉందంట. ఏంటంటే శిల్పశాస్త్ర యూనివర్సిటీ. ఏది? శిల్పశాస్త్ర యూనివర్సిటీ. శిల్పం అంటే ఒక పనికి మళ్ళీ రాయిని తీసుకొని చెక్కుతారు. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాడు అబ్రహాం. ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నాడు అబ్రహాం. విగ్రహాలు పూజించడమే కాదు, విగ్రహాలు చెక్కటంలో కూడా మొట్టమొదట జీనియస్ ఎవరంటే అబ్రహాం. అబ్రహాం కంటే ఇంకా జీనియస్ ఎవరంటే వాళ్ళ నాన్నగారని తెరహు. వీళ్ళ ముగ్గురు ఫేమస్. వీళ్ళ ముగ్గురికి మంచి పాండిత్యం ఉన్నది. అలాంటి వాడంట ఒక రాయిని తీసుకొని వచ్చి, యూఫ్రటీస్ నదిలో దొరికిన ఒక రాయిని తీసుకొచ్చి ఒక ఆకారం చెక్కాడంట. ఒక జంతువు ఆకారం చెక్కాడంట. ఒక మనిషి ఆకారం చెక్కాడంట. విగ్రహాలన్నీ లైన్లో పెట్టాడంట. వాళ్ళ నాన్నగారు చెప్తే ఇది పటేలు విగ్రహం, ఇది సింహం విగ్రహం, ఇది నెమలి విగ్రహం, ఇది ఒంటె విగ్రహం అని వాళ్ళ నాన్నగారు చెప్తుంటే అబ్రహాము జాగ్రత్తగా వింటున్నాడంట. అవునా? నీ మనసులో ఊహించుకొని, కేవలం ఒక ప్రతిమను పెట్టి చెక్కలేదు, మనసులో ఊహించుకొని నువ్వు చెక్కేవా నాన్న అనగానే వాళ్ళ నాన్నగారు అన్నాడంట తెరహు, అవునయ్యా నేను చెక్కిన ఏదైనా చెక్కగలను అన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఈ విగ్రహాలు మాట్లాడగలవా? వీటికి ప్రాణం ఉన్నదా అని ఒక ఆలోచన వచ్చిందంట ఆయనకి. ఏమండి? ఒక ఆలోచన. మనం మామూలుగా పనికి మాలిన రాయిని తీసుకొచ్చి మనం అనుకూలమైన విధంగా సింహాన్ని, గొర్రెని, ఒంటెని, తేళ్లను, సర్పాలను, సమస్త జాతులు మనం చెక్కుతున్నాం కదా, అసలు వాటికి ప్రాణం ఉన్నదా అని వాళ్ళ నాన్న అడిగాడంట. వాళ్ళ నాన్న దగ్గర సమాధానం లేదు. ఈ విగ్రహాలు అబ్బాయి, ఈ విగ్రహాలు చేసుకొని మనం ఇళ్ళలో పెట్టుకుంటాం, ఇళ్ళలో పెట్టుకొని పూజిస్తాం, ఇవి దేవుళ్ళు కాదు అని వాళ్ళ నాన్నగారు చెప్తే దేవుడు ఒక విషయం తెలియజేశాడంట. 115వ కీర్తన 4 నుంచి 7 వరకు చదవండి. 115వ కీర్తన 4 నుండి 17 ఒక ఆలోచన వచ్చింది. ఆ విగ్రహములు ఎండి బంగారము
ఆ, అవి మనుషుల చేతి పనులు. అమ్మా, ఆ, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండి వాసన చూడవు, ఆ చేతులుండియు ముట్టుకొనవు అని వాళ్ళ నాన్నగారు చెప్పాడంటే తెరహు. విగ్రహాలు చెక్కుతున్నావు కదా, విగ్రహాలకి మనలాంటి స్పర్శ ఉన్నదా? అవి వాసన పీల్చగలవా? అవి వాసన పీల్చగలవా? ముక్కులు చెక్కేవు కదా, ముక్కులతోటి వాసన పీల్చగలవా? పోనీ చెవులు చెక్కేవు కదా, చెవులతో వినగలవా? నోరు చేసేవు కదా, నోటితో మాట్లాడగలవా అని అడిగితే ఆ తెరహుని వాళ్ళ నాన్నగారిని, అబ్రహాము వాళ్ళ నాన్నగారిని అబ్రహాం అడిగాడంట. అబ్రహాం అడిగితే తెరహు, లేదయ్యా, ఇవి పనికి మాలిన విగ్రహాలు, మనం పూజిస్తున్నామే తప్ప వీటికి ఇది వ్యర్థమైన ఆరాధన. అంటే ప్రభుని నమ్ముకొనక మునుపు అబ్రహాము విగ్రహారాధికుడు, విగ్రహాల విషయంలో ఫేమస్. విగ్రహాలు చేసేటువంటి ఒక పనికి మాలిన రాయిని తీసుకొని విగ్రహం నీకు అనుకూలమైన మనసులో తలుసుకొని మళ్ళీ అంటారంట, వంటిని చేయమంటారంట, కళ్ళు మూసుకొని వంటిని మనసులో అనుకుంటా చెక్కుతాడంట వాళ్ళ నాన్న. అదే విద్య అబ్రహాంకు నేర్పాడంట, అదే విద్య వాళ్ళ తమ్ముడు నాహూరుకి నేర్పాడు. ముగ్గురు విగ్రహారాధికులు. విగ్రహాల వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదన్న విషయం తెలిసినప్పుడంట అవి పక్కన నెట్టేసాడంట. పక్కన నెట్టేసి, ప్రభువా, నువ్వు సృష్టికర్తవు కదా, నీ సృష్టిని బట్టి ఈ యూఫ్రటీస్ నది సృష్టించావు, ఇక్కడ ఏదేని తోటలో ఆదామవ్వను సృష్టించావని మాకు చరిత్రలో చెప్తున్నారు. నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు నా కాకపోడు అన్నారంట. ఏమన్నాడు? నీకు నిజంగా నువ్వు సృష్టికర్తవైతే, నన్ను సృష్టించింది నువ్వేనైతే, మా ముగ్గురిని, మా నాన్నగారిని, నన్ను, నా తమ్ముడిని సృష్టించింది నువ్వేనైతే నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. సజీవగల దేవుడు, ఈ విగ్రహాలు నేను పూజించను, నేను ఈ విగ్రహాల్లో మంచి పట్టా పొందిన వాడిని. ఒక యూనివర్సిటీ ఉంది కల్దీల దేశంలో, కేవలం విగ్రహాల గురించి చెప్పేటువంటి ఒక యూనివర్సిటీలో మా నాన్నగారు, నేను, మా తమ్ముడు మంచి పాండిత్యం సంపాదించుకుని, ఈ పాండిత్యం మొత్తం నాకు వద్దయ్యా, నీ విద్య నాకు కావాలి, నువ్వు ఎలాంటి వాడువో నాకు చెప్పని ప్రార్థన చేశాడంట అబ్రహాం. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆకాశం వైపు చూడమన్నాడంట దేవుడు. ఎటువైపు చూడమన్నాడు? ఆకాశం వైపు చూడని కనిపిస్తాను అన్నాడంట. ఆకాశంలో దేవుని వాక్యము తెల్లగా కనిపించిందంట. మీరు చదువుతున్నారు కదా బైబిల్, 66 పుస్తకాలు, 2 భాగాలు, 39 పుస్తకాలు ఓల్డ్ టెస్టమెంట్, 27 పుస్తకాలు న్యూ టెస్టమెంట్. ఈ బైబిల్ స్పష్టంగా కనిపించింది. 119వ కీర్తన 89వ వచనంలో అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో అబ్రహాము, నా వాక్యమును ఆకాశములో స్థిరముగా నేను భద్రపరిచాను. ఆ వాక్యం అంటే యేసుక్రీస్తుని భద్రపరిచాను, నేను భద్రపరచబడ్డాను, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు మేము ఆకాశంలో స్థిరముగా ఉన్నాము అన్నాడట. ఆకాశం చూశాడు. మీరు చదువుతారు కదా 119వ కీర్తన 89వ వచనం, ఒకసారి చదువుతారా? నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది, నిన్న మొన్న మాకు కాదు. బికాజ్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఐ హావ్ ఎస్టాబ్లిష్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్కై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నువ్వే మీ నాన్నగారు ఆ విగ్రహాలు చెక్కినప్పుడు నేను సృష్టించలా. నువ్వు గమనించినా గమనించకపోయినా ఆకాశం అనే బైబిల్ పరిశుద్ధ గ్రంథము, వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథము, వాక్యం అంటే యేసుక్రీస్తు, వాక్యం అంటే సత్యం అక్కడ ఉంది. అది చూడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని వాక్యం చెప్తున్నాను కదా. వీళ్ళెవరు వినలా. నీ జనరేషన్ నుంచి, నీ దగ్గర నుంచి ఇప్పుడు ఒక చూడడంగానే ఆకాశం వైపు చూశాడంట. ఆకాశంలో మనకేం కనిపిస్తుంది? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై కనిపిస్తున్నారంట. ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ? ఆకాశంలో నిత్యము. ఆదాము అవ్వలను చేయక మునిపే ఆకాశంలో వాక్యము స్పష్టంగా కనిపిస్తుంది.
బైబిల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు చక్కగా కనిపిస్తున్నాయి. బహు గంభీరంగా చూడముచ్చట కనిపిస్తుంటే అబ్రహాం అన్నాడంట, ప్రభువా ఆ వాక్యమును నేను విగ్రహములలో నా చేతులకి, మా ఇంట్లో చాలా బంగారం ఉన్నది, మా ఇంట్లో చాలా వెండి ఉన్నది, ఆ వెండి మీద ఆ బంగారం మీద నీ వాక్యాన్ని చెక్కుతాను ప్రభు అన్నాడట. ఎక్కడండి? మా ఇంట్లో బంగారం ఉన్నది, చెప్పలేనంత బంగారం ఉన్నది. ఆది కాండము 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆది కాండం 13వ అధ్యాయం 2వ వచనములో అబ్రహాము ఎండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడు. ఐఎమ్ ది రిచ్ మ్యాన్ అమాంగ్ దిస్ ల్యాండ్ ఆఫ్ కొలస్తినియా దేశం. ఈ దేశంలో నేను వెండిని సంపాదించుకున్నాను, బంగారం సంపాదించు. మా ఇంట్లో టన్నుల బంగారం ఉన్నది, మణుగులు బంగారం ఉన్నది, వెండి ఉన్నది. మా నాన్నగారు ఈ వెండితోటి బంగారంతో విగ్రహాలు చేస్తున్నాడు, వెండి విగ్రహాలు చేస్తున్నాడు, బంగారపు విగ్రహాలు చేస్తున్నాడు, కంచు విగ్రహాలు చేస్తున్నారు, రాళ్లతో విగ్రహాలు చేస్తున్నాడు. అవన్నీ నాకు అవసరం లేదు, కానీ మా ఇంట్లో ఉన్న బంగారం ఉన్నది, మణుగుల బంగారం ఉన్నది, వెండి ఉన్నది, ఆ వెండి మీద నీ వాక్యాన్ని రాస్తాను ప్రభు అన్నాడట. ఎక్కడ? ఇప్పుడు మీరు ఉంగరాలు ఉంటాం కదా, ఉంగరాల మీద ఏం రాసుకుంటాం? ఏం రాస్తారు? పేర్లు రాస్తారు. కొంతమంది సిలువ వేయించుకుంటారు, అన్యులైతే వాళ్ళ దేవతను వేయించుకుంటారు. అలాగేనన్నట మా ఇంట్లో ఉన్న బంగారం తీసుకొని 5 చేతులకి, కుడివైపున 5 చేతులకి 5 బంగారపు ఉంగరాలు చేయించుకున్న ప్రభువా, ఆ ఉంగరాల మీద పాత నిబంధన మొత్తం రాస్తాను అన్నాడు. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు. ఆది కాండం మొదలు కుదలుగా మలాకి వరకు ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు మొత్తం కూడా ఆ కుడివైపునటువంటి ఆ వేళ్లకు ఎన్ని రింగులు? 5 రింగులకి ఏ రాశి అంటే ఆది కాండం మొదలుకొని మలాకి వరకు వాక్యం మొత్తం చెక్కాడంట. ఎక్కడ చూసి చెక్కాడు? ఆకాశములో కనిపిస్తున్న దేవుని వాక్యాన్ని 2 భాగాలు. బైబిల్ ఎన్ని భాగాలు? 2. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ప్రభు అడిగాడు, ప్రభు మా ఇంట్లో బంగారం ఉన్న ప్రభువా, మా నాన్నగారు బంగారంతో రకరకాలైన విగ్రహాలు చేస్తున్నాడు, వాటికేమో స్పర్శ లేదు, వాసన బెలో తినవు, ఏస్ట్ కదా ప్రభువా. అయితే నీ వాక్యాన్ని నేను చూశాను కదా, ఆకాశంలో నేను చూశాను కదా, ఆ వాక్యాన్ని నా మనసులో నేను నెమరేసుకుంటూ ఆ ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం కూడా బంగారపు రింగులు ఎన్ని చేయించుడు అన్నాడు? 5 వేళ్ళకి 5 రింగులు చేయించుడు అన్నాడు. ఎన్ని రింగులండి? 5 వేళ్ళకి 5 రింగులు ప్రతి రింగులో 5 రింగుల్లో పాత నిబంధన మొత్తం కూడా రాసాడంట, చెక్కాడంట. అతను చదివిన చదువు దేనికి ఉపయోగపడిందంటే దేవుని వాక్యము బంగారం మీద రాయడానికి ఉపయోగపడింది. ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ మాస్టర్ కాపీ లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక మ్యూజియంలో దీని మాస్టర్ కాపీ ఉన్నది. అది జాగ్రత్తగా భద్రపరిచారు. లండన్లో దీని మాస్టర్ కాపీ ఉన్నది, పెద్ద పుస్తకం, 66 పుస్తకాలు కలిగిన గ్రంథం ఒకటి ఉంది. అది మాస్టర్ కాపీ. దాని నుంచే ప్రింట్ చేస్తారు, ప్రతి బైబిల్ ప్రింట్ చేస్తారు. అలాగే మాస్టర్ కాపీ అంటే ఆకాశంలో ఉంటే ఆయన చేతుల్లో ఏం చిక్కున్నాడు? ఒకవైపున ఎన్ని ఉంగరాలు? ఏ ఉంగరాలు అయ్యి? బంగారపు ఉంగరాలు 5 వేళ్ళకి, కుడివైపున 5 వేళ్ళకి ఆ బంగారు ఉంగరాల మీద మొత్తం కూడా రాశాడు. ఏం రాశాడంటే పాత నిబంధన మొత్తం కూడా రాసుకున్నాడు, ఊహించి రాశాడు. కళ్ళు మూయంగానే ఆకాశములో వాక్యం కనిపిస్తుంది, యేసయ్య కనిపిస్తున్నాడు, తండ్రి కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తుంది. ముగ్గురిని కలిపి 39 పుస్తకాలు మొత్తం కూడా ఎక్కడ రాశాడు? బంగారపు రింగులు. ఎన్ని రింగులు? 5 రింగులు. 5 రింగులు. ఎడమ వైపున వెండి రింగులో. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉంది? బంగారం ఉన్నది, వెండి ఉన్నది, పశువులు ఉన్నవి. పశువుల మీద విగ్రహాలు చెక్కరు కదా, అందుకని ఆ బంగారం మొత్తం బయట తీసుకొచ్చాడు, ఆ వెండి మొత్తం బయట తీసుకొచ్చాడు.
బంగారం మీద పాత నిబంధన రాశాడు. ఎన్ని రింగులు చేశాడు? 5 రింగులు. రెండవ గ్రంథమైనటువంటి క్రొత్త నిబంధన 27 పుస్తకాలు వెండి మీద రాశాడంట. యేసుప్రభు ఎలా వస్తాడు, ఎలా చనిపోతాడు, ఎలా మృత్యుంజయుడు తిరిగి లేస్తాడు, ఎలా మహిమలో ప్రవేశిస్తాడు, ఎట్ట సిలువ వేయబడతాడని మొత్తం చరిత్ర మొత్తం కూడా 27 పుస్తకాలు ఎక్కడ రాశాడు? వెండి రింగులో, కుడివైపున బంగారపు రింగులు. ఏం రాయబడింది? 39 పుస్తకాలు. ఎడమ వైపునటువంటి ఆ వెండిలో ఎన్ని రింగులు? 5 కూడా ఎన్ని రింగులే? 5 కూడా 5, అవి కూడా 5 రింగులే. క్రొత్త నిబంధన మొత్తం కూడా రాశాడు. క్రొత్త నిబంధనలో ఏమున్నది చూడండి ఒకసారి. మొట్టమొదటి ఏం రాసింది? మత్తయి సువార్త మొట్టమొదటి మాట, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాడు. అప్పుడట ప్రభు, అయ్యా నీ కడుపున నేను పుడతా, నీ కడుపున పుడతాను, నీ కడుపునే కాదు దావీదు కడుపున పుడతాను, మీ వంశావళిలో నేను చేరతాను అనగానే క్రొత్త నిబంధన ఏ విధంగా రాయబడింది తెలిసే? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశం. ముగ్గురు కనిపిస్తున్నారు: అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వాక్యం. గొప్ప మాట కదా. ఎక్కడ చెక్కాడు? ఎడవైపున వెండి ఉంగరంలో వెండితో చేసిన ఉంగరాల మీద ఏం చెక్కాడు? క్రొత్త నిబంధన. ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. పాత నిబంధన బంగారపు రింగులతో ఏం చేశాడు? 39 పుస్తకాలు చేశాడు. ఇప్పుడు దేవుని స్నేహితుడయ్యాడు. మనం కూడా మీరు అనుకుంటారు కదా, ఒక బైబిల్లోనే కాదు, హృదయంలో రాసుకోవాలి. ఎప్పుడు కూడా హృదయంలో రాసుకో. చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 3వ చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 3వ చదువుదాం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకునుము. ఏళ్ళక రాసుకున్నాడు? ఏం రింగులు చేసుకున్నాడు? అంతకుముందున్న ఆ బంగారంతో ఒకప్పుడు ఏం చేశాడు? ఆ బంగారంతో విగ్రహాలు చేశాడు, పూజలు చేశాడు. కానీ ఆ బంగారం మీద ఏం రాశాడంటే దేవుని వాక్యం రాశాడు. వాక్యం ఎక్కడుందో తెలుసా? ఆకాశంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నది, వాళ్ళ చేతుల్లో ఉన్నది. అబ్రహాము యొక్క 2 చేతుల్లో. మొత్తం ఎన్ని ఏళ్ళు? మన ఎన్ని మొత్తం 2 కలిపితే ఎన్ని ఏళ్ళు? 10 ఏళ్ళు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అబ్రహాము యొక్క రింగుల మీద ఉన్నాయి. మీరు చదువుతారు కదా ఇప్పుడు ఉత్తరపత్రికల 10 ఆజ్ఞలు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. కానీ ఈయన ఆకాశం ఏమిందో చూసి, ఆకాశంలో వాక్యాన్ని మనసులో తెలుసుకొని 10 ఆజ్ఞలు చెప్పుకున్నాడు. ఇటువైపున 5 రింగులు, 5 ఆజ్ఞలు, ఇటువైపున 5 ఆజ్ఞలు, కుడివైపున పాత నిబంధన, ఎడమ వైపున క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చెక్కబడింది వెండి ఉంగరాల మీద. పాత నిబంధన చెక్కబడింది బంగారపు ఉంగరాల మీద. యేసయ్య పరలోకములో జ్యోతిర్మయ అంటే ఎందుకు చెక్కాడంటే ఆయన మాటలు వెండి లాంటివి. చూడండి, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 12వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తన 12వ కీర్తన 6వ వచనంలో, కీర్తన, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములో. వెండి ఉంగరాన్ని చేయాలంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వెండి మొత్తం తీసుకొచ్చాడంట. మట్టి మూసలంటే ఒక కొలిమిలో ఎన్ని ఉంగరాలు చేశాడు? ఎన్ని ఉంగరాలు? 5 ఉంగరాలు. వెండితో చేసినవి 5 ఉంగరాలు, బంగారంతో చేసినవి 5 ఉంగరాలు, వెరసి 10 ఉంగరాలు. ఎంత పవిత్రమైనవి మాటలు తెలుసా? దాని మీద చెక్కిన మాటలు. వెండి ఎంత పవిత్రములో, కొంచెం కూడా మలినం లేదు. వాళ్ళ ఇంట్లో కొలిమి ఉందండి. ఎవరింట్లో? అబ్రహాం ఇంట్లో కొలిమి ఉన్నది. కొలిమి అంటే ప్రతి మాట చెక్కుతారు.
ప్రతి మాట చెక్కుతారు. మాటలు చెక్కారు ఎక్కడంటే బంగారపు రింగుల మీద. ఎంత నైపుణ్యం కలిగిన వాడు అబ్రహాము. అప్పుడు దేవుడు అబ్రహాము స్నేహితుడయ్యాడు. అబ్రహామేమో దేవుని స్నేహితుడయ్యాడు, దేవుడేమో అబ్రహాము స్నేహితుడయ్యాడు. పురుగులాంటి మానవుడు మహోన్నతుడు దేవునికి స్నేహితుడు, దేవుడు పురుగులాంటి అబ్రహాముకు స్నేహితుడయ్యాడు. మారు మనసు పొందాడు, సత్యాన్ని గ్రహించాడు. కనుక ఆయన సత్యస్వరూపైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? అబ్రహాము ఇంట్లో ప్రతిరోజు వాక్యం చెప్తాడంట. ఆయన అన్నాడంట, అబ్రహాం ప్రభువా, ఈ వేళకి చెక్కున్నారైతే ఇటువైపున పాత నిబంధన ఉంది, ఈ ఈ ఏళ్లలో క్రొత్త నిబంధన ఉంది కదా, అసలు నీ వాక్యం నా హృదయంలో రాయమన్నాడు. ఎక్కడ ఏమైనా రాయమన్నాడు? నీ వాక్యమునే నా హృదయంలో రాయంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ఉన్న ప్రతి మాట దేవుడు స్వయంగా రాశాడు. ఎవరి హృదయం మీద? అబ్రహాము హృదయం మీద. అదే మాట సొలొమోను చెప్తున్నాడు. మీరు చదివారు కదా, 3:7 నీ హృదయమును పలక మీద వాటిని రాసు. 7:3 నీ హృదయమును పలక మీద వాటిని యూ మస్ట్ రైట్ ఇన్ ద స్లేట్ ఆఫ్ ద హార్ట్ అబ్రహాం హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. అబ్రహాం విశ్వాసులకు తండ్రే కాదు కానీ దేవునికి స్నేహితుడు. మనందరం కూడా దేవుని వాక్యము నోట్స్లో రాసుకోకూడదు. ఏమంటే నోట్స్లో కొంతమంది రింగుల మీద సిలువ వేసుకుంటారు, కొంతమంది రింగుల మీద యేసయ్య బొమ్మ వేసుకుంటారు, కొంతమంది రింగుల మీద యేసయ్య మాటలు రాసుకుంటారు, కొంతమంది వాళ్ళ పేర్లు రాసుకుంటారు. అలాగే అబ్రహాము దేవుడి పేరు రాసుకున్నాడు. ఏం రాశాడు? వాళ్ళ ఇంట్లో ఏమున్నది? అబ్రహాము ఇంట్లో ఏమున్నది? బైబిల్ ఉంది. బైబిల్ ఉంది. ఏదైనా చెడిపోయేది కానీ వెండి చెడిపోదు, బంగారం చెడి. ఎప్పుడోనంట శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసినప్పుడంట బంగారాన్ని ఏం చేశారు తెలుసా? బంగారాలని ఆణిముత్యాలను ఈ గింజలు అమ్ముతారు కదా, మానికలతో కొలిచారంట శ్రీకృష్ణదేవరాయలు ఈ కృష్ణా నది పక్కన. అయితే కాలగర్భంలో ఏమైపోయినాయి? గుళ్ళ కలిసిపోయింది. వర్షం పడ్డప్పుడంట రింగ్ కనిపిస్తుందంట, ఒరిజినల్ రింగ్. ఆ రింగ్ మీద శ్రీకృష్ణదేవరాయల పేరు ఉంటుందంట. లేకపోతే శ్రీకృష్ణదేవరాయల ఇళ్లలో పనిచేసేటువంటి ఆ సైనికుల పేరు ఉంటుందంట. ఆ వజ్రం దొరికితే మహా గొప్ప అంట. ఎంత గొప్ప మాట. అలాగే అంత నాశనం అయిపోయినా సరే అబ్రహాము ఇంట్లో బంగారం మీద రాయబడిన దేవుని వాక్యము, వెండి మీద రాయబడిన దేవుని వాక్యము ఎట్టి పరిస్థితుల్లో నాశనము కాదు. ఎందుకంటే 7 మార్లు పుటము వేయబడిన వెండి అంత పవిత్రములు దేవుని మాట. చదివారు కదా, పుటము వేయబడిన. పుటం అంటే మామూలుగా చెక్కల. అబ్రహాము ఆయన శిల్పశాస్త్రంలో పండితుడు. ఏ విగ్రహాన్ని ఏ విధంగా చెక్కాలో తెలిసిన వాడికి ఏ మాట ఎక్కడ ఇవ్వచ్చాలో బాగా తెలుసు. చిన్న ఉంగరం 10 ఉంగరాల మీద పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడు. 10 ఉంగరాల మీద పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడు. ఎందుకంటే ఆయన శిల్పి, ఆయన విగ్రహారాధికుడు. ఒకప్పుడేమో ఆ విగ్రహాన్ని వేస్ట్గా వాడాడు, అదే బంగారం మీద ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాడాడు. మన హృదయంలో కూడా అంతే. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో రాసుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి, వేళ మీద చెక్కుకోవాలి. వేళ మీద చెక్కమంటే ఏసై చెక్కు. పరమశిల్పి ఏసై. అడగాలి నువ్వు, ప్రభువా అబ్రహాముకు చేసేవు అలా రైటే మంచిదే, నాకు చేయి ప్రభు అంటే ఆయన ప్రధాన శిల్పి. ఆయన చెక్కగలడు, నీ వేళకు దేవుని వాక్యం చెప్పగలడు. సామెతల గ్రంథం 8:30 చదువుకుందాం. సామెతల గ్రంథం 8:30 నేను ఆయన యొద్ద ఏ శిల్పండి? ప్రధాన శిల్పినై అనుదినము I was felt very happy at my father who is a master sculptor. యేసుక్రీస్తు ప్రధాన శిల్పి. ఆ శిల్పి ఏ విధంగా చెక్కాలో తెలుసు. నీ వేళ్ళివి ప్రభుకి. ప్రభువా అబ్రహాంకి చెక్కావు కదా, నా దగ్గర బంగారం లేదు వెండి లేదు కానీ నా వేళ్ళ మీద నా కుడి వేళ్ళ మీద నీ పాత నిబంధన మొత్తం చెక్కను అంటున్నాడు. ప్రధాన శిల్పిని అంటున్నాడు దేవుడు. అనుదినము ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎవ్రీ డే అట్ మై ఫాదర్ భుజం. తండ్రి రొమ్మున ఆనుకుని ఎప్పుడు నేను సంతోషిస్తాను. నేను ప్రధాన శిల్పిని.
అబ్రహాము కేవలం శిల్పే, కానీ ప్రధాన శిల్పి. ఈయనంత శిల్పి కలిగిన వాడు ఈ ప్రపంచంలో లేడు. ఆయన తండ్రి దగ్గర ఉండి రెడీగా ఉన్నాడు. నీ హృదయం అనే పలక మీద దాన్ని చెక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటిది? పాత నిబంధన నీ 10 ఏళ్ళ మీద దేవుడు చెక్కుతాడు. క్రొత్త నిబంధన నీ ఎడం చేతుల మీద దేవుడు చెక్కుతాడు. అడుగుతున్నాడు, ఆయన నేను ప్రధాన శిల్పినై అనుదినము ఆయన యొద్ద తండ్రి యొద్ద ఉన్నాడు. యేసుప్రభు ఎలాంటి వాడు? ప్రధాన శిల్పి. అబ్రహాం ఎలాంటి వాడు? శిల్పి. శిల్పి అంటే ఈ లోక సంబంధం. అంటే ఆ యూనివర్సిటీలో, కల్దీల యూనివర్సిటీలో మధ్యాహ్నం చదువుతుంటే కల్దీల దేశంలో ఒక యూనివర్సిటీ పెట్టారంట. కల్దీలందరూ కలిసి ఆ కల్దీల దేశం అంటేనే విగ్రహాల దేశం అని అర్థం. కల్దీల దేశం అంటేనే విగ్రహాలు పూజించే దేశం అని అర్థం. దాంట్లో ఫేమస్ యూనివర్సిటీ పెట్టారంట. అక్కడ పోతే అదే నేర్పుతారంట మనకి. వాళ్ళు వీళ్ళు అవి నేర్పరు మనకి. ఈ విధంగా ఏంటి మెడిసిన్ నేర్పరు, ఇంజనీరింగ్ నేర్పరు, అవి నేర్పరు. కేవలం శిల్పం ఎలా చెక్కలు నేర్పుతారంట. దాంట్లో ప్రసిద్ధిగాంచింది కల్దీల దేశం. ఆ దేశంలో పట్టా పొందినవాడు అబ్రహాం. అబ్రహాం యొక్క నాన్నగారు తెరహు అలాగే పట్టా పొందినవాడు. వాళ్ళ తమ్ముడు నాహూరు అలాగే పట్టా పొందినవాడు. కానీ యేసుప్రభు ప్రధాన శిల్పి. ఎక్కడ? పరలోకంలో నీ మీద చెక్కడానికి రెడీగా ఉన్నాడు. నీ ఏళ్ళు చూపిస్తే ఏళ్లలో యేసుప్రభు కనిపిస్తాడు. ఈ ఏళ్ళు చూపిస్తే ఈ ఏంట్లో యేసుప్రభుకి. ఈ కుడి చేతిలోనేమో పాత నిబంధన, ఎడమ చేతిలోనేమో క్రొత్త నిబంధన. బంగారంతో పని లేదు. నీ వేళ్ల మీద దేవుడు చెక్కగలడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళ వంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ కొందనాలు. అబ్రహాము నేను నమ్మక మునుపు, నీకు స్నేహితుడిగా ఉండక మునుపు శిల్పిగా ఉన్నాడు. కానీ మీరు ప్రధాన శిల్పి నీ దగ్గర నేర్చుకొని తన వాక్యాన్ని మొత్తం తన ఇంట్లో, తన కుటుంబంలో, తన హృదయంలో దాసుకు పెట్టుకోవటం వల్ల నీ స్నేహితుడు ఏడుతండి. విశ్వాసులకు తండ్రి అయ్యాడు ప్రభా, సమస్తానికి మూల పురుషుడు ఏడుతండి. ఆయన గర్భంలోంచి మీరు వచ్చి ఉన్నారు. అయితే మేము ప్రభా ఈ యొక్క రాత్రి సమయంలో మా హృదయం అనే పలకల మీద, మా వేళ్ల మీద అబ్రహాముకు చెక్కినట్లుగా నీ వాక్యాన్ని చెక్కమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.